నమస్తే టీసాట్ పరీక్షకులు అండ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో 2021 జనవరి నెలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు 2020 జనవరి నెలకు సంబంధించిన తేదీలు ప్రాముఖ్యత అనే టాపిక్ దీనిలో డిస్కస్ చేస్తాం. నవడేస్ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఒక మేజర్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. గతంలో ఏంటంటే ఒక తేదీ ఇచ్చి ప్రత్యేకత అడిగేవాడు లేదా ప్రత్యేకత ఇచ్చి తేదీ అడిగేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో జనవరి 1 ప్రత్యేకత అంటే గ్లోబల్ ఫ్యామిలీ డే, లేదా గ్లోబల్ ఫ్యామిలీ డే ఏ రోజు నిర్వహిస్తారు అంటే జనవరి 1 అని ఇలా అడిగేవాడు. కానీ ఇప్పుడు తేదీల ప్రాముఖ్యతను కొత్తగా 3 రకాలుగా అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే, దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు? సో ఫస్ట్ వన్. సెకండ్ వన్, జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే 2021లో దీని థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి? సో ఇది సెకండ్ వన్. లేదా ఎవరి జన్మదినం లేదా ఎవరి వర్ధంతి లేదా ఏ సందర్భంగా జనవరి 1ని గ్లోబల్ ఫ్యామిలీ డేగా నిర్వహిస్తున్నారు? ఇది థర్డ్ యాంగిల్. సో ఇప్పుడు కొత్తగా తేదీలు ప్రాముఖ్యత అడుగుతున్న విధానం. సో ఏదైతే కొత్తగా 3 రకాలుగా మనకు తేదీలు ప్రాముఖ్యత అడుగుతున్నాడో సో దాన్ని బేస్ చేసుకొని ఈ జనవరి నెలలో ఉన్న తేదీలు ప్రాముఖ్యత మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ ఫ్యామిలీ డే. సో మనకి గ్లోబల్ ఫ్యామిలీ డే ఎవ్రీ ఇయర్ జనవరి 1న కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు మనకి జనవరి 1 నాడే గ్లోబల్ ఫ్యామిలీ డే కండక్ట్ చేస్తాం? అసలు గ్లోబల్ ఫ్యామిలీ డే ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈ భూమిపైన నివసించే ప్రజలందరూ కూడా సహృద్భావంతో సో సోదర భావంతో ఉండాలి అనే ఫస్ట్ కాన్సెప్ట్. మన ప్రపంచంలో భూమి మీద వర్ణ వివక్ష, కుల మత ప్రాంతీయ వర్గ వివక్షలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి 2020 మే 25 రోజు అమెరికాలోని మిన్నెపోలిస్ చేతిలో మనకి జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక నల్లజాతీయుడు హత్య చేయబడ్డాడు. దాంతో ఆ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా ఐ కాంట్ బ్రీత్ అనే ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. భారతదేశంలో కూడా ఈ ఉద్యమం తారాస్థాయికి వచ్చింది. అప్పుడే మనకి ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ ఫెయిర్ అండ్ లవ్లీ తమ ప్రోడక్ట్ని సో ఫెయిర్ అండ్ లవ్లీ కాకుండా గ్లో అండ్ లవ్లీగా మార్చుకున్నాడు ప్రకటించి. అంటే బాడీ షేమింగ్, కలర్, సో డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ లేకుండా భూమిపైన ఉన్న వాళ్ళంతా కూడా సోదర సమానమే అనే భావం ప్రజల్లోకి రావాలి. సెకండ్ వన్, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించడం కోసం ఈ భూమిపైన అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే కాన్సెప్ట్తో ఎవ్రీ ఇయర్ జనవరి 1 నాడు మన గ్లోబల్ ఫ్యామిలీ డే నిర్వహిస్తారు. ఏవైతే మనం చర్చించుకున్న లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను ప్రచారం కోసం ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే నిర్వహిస్తూ జనవరి 1 నాడు సంబంధిత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో దీనికి 3 ముఖ్య భూమికలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరాన్ని ఒక ప్రత్యేక సంవత్సరంగా ప్రకటిస్తుంది. ఎగ్జాంపుల్ 2021 తీసుకున్నారనుకోండి, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ఇలా రకరకాలుగా నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క ప్రత్యేక సందర్భం పేరుతో నిర్వహిస్తున్నట్టుగానే ఒక్కొక్క దశాబ్దాన్ని కూడా ఒక్కో రకంగా నిర్వహిస్తుంది. మనకు 2000 సంవత్సరం తర్వాత నూతన సహస్రాబ్ది, అంటే సహస్రం అంటే 1000, 2000 వరకు ఒక సహస్రం అయిపోయింది. సో ఇప్పుడు 2001 నుంచి కొత్త సహస్రాబ్ది స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2001 నుంచి కొత్త సహస్రాబ్దిలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రచారం చేయడం కోసం మనకి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, దాన్ని యుఎన్జిఏ అంటాం, అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది ఏదైతే ఉందో 2001 నుండి 2010 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్ అనే ఇతివృత్తంతో ప్రకటించి ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్, ఈ భూమిపైన ఉన్న ప్రతి శిశువు కూడా శాంతియుత సంస్కృతిని మరియు అహింసాయుత వాతావరణంలో ఎదగాలి అనేది దీని లక్ష్యం అన్నమాట. ఇదే టైంలో మనకి ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆండ్రా గ్రోవర్స్ అనే ఒక అమెరికన్ ఉద్యమకారిణి. ఆమె ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే కోసం బాగా ఎఫర్ట్ చేసింది. 1996లో ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే కోసం ఆమె చేసిన ఎఫర్ట్ ఆధారంగానే సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న 1997లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ జనరల్ అసెంబ్లీ 2001 నుంచి 2010ని ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్ అనే దశాబ్దాన్ని ప్రకటించింది.
అంటే ఇది 2001 నుంచి 2010 వరకు నిర్వహించారు. బట్ ఏంటంటే మనకి 1997లోనే దీన్ని ప్రకటించడం జరిగింది. ఇక ఇదే టైంలో మనకు 2000 జనవరి 1న వన్ డే ఇన్ పీస్ అనే పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. వన్ డే ఇన్ పీస్. సో దీన్ని మనకు స్టీవ్ డైమండ్, రాబర్ట్ అలెన్ సిల్వర్స్టీన్ అనే ఇద్దరు రచయితలు రాశారు. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా చాలా సెన్సేషన్ తీసుకొచ్చింది. సుమారు 22 అంతర్జాతీయ భాషల్లోకి ట్రాన్స్లేట్ అయింది. సో దాంతో ఈ 2000 జనవరి 1 నాడు ఈ పుస్తకం రావడం అండ్ 2001 నుంచి 2010ని మనకు ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ ద కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉందో సో దీన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి రెండింటిని పురస్కరించుకొని మనకి ఎవ్రీ ఇయర్ జనవరి 1ని గ్లోబల్ ఫ్యామిలీ డేగా నిర్వహించడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మాత్రం దీన్ని 2001 సంవత్సరంలో నిర్వహించారు. సెకండ్ థింగ్, జనవరి 9 ప్రవాస భారతీయ దివాస్. దీన్ని ఎన్ఆర్ఐ డే అంటాం. ఎన్ఆర్ఐ మీన్స్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో ఎవరైతే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రవాస భారతీయులు అని పిలుస్తాం. అసలు ఎందుకు జనవరి 9ని ప్రవాస భారతీయ దివాస్గా నిర్వహించుకున్నాం అంటే మహాత్మా గాంధీ జీవితాన్ని మనం 2 దశల్లో చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాలో ఒక భాగం, ఆ తర్వాత వచ్చి ఇండియాలో మరొక భాగం. ఇంగ్లాండ్లో బారిస్టార్ ఆర్ బార్ ఎట్ లా చదివిన మహాత్మా గాంధీ అలహాబాద్ కోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక కేసు వాదిస్తున్నప్పుడు ఆ కేసు మధ్యలోకి వచ్చిన తర్వాత ఆంగ్లంలో ఏం మాట్లాడాలి అన్న స్పష్టత ఆయన కొరవడింది. దాంతో కోర్టు హాల్ నుంచి వేగంగా బయటికి వెళ్ళిపోయాడట. సో అప్పుడే గాంధీ ఒక సీనియర్ లాయర్ దగ్గర జూనియర్గా పనిచేయాలి అనుకుంటున్నప్పుడు మనకి దక్షిణాఫ్రికాలో సెటిల్ అయిన అబ్దుల్లా సేఠ్ అనే వ్యక్తి నుంచి ఒక ఆఫర్ వచ్చింది. అబ్దుల్లా సేఠ్ ఒక గుజరాతీ వ్యాపారవేత్త, దక్షిణాఫ్రికాలో సెటిల్ అయ్యాడు. ఆయనకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఆయనకు ఆ కంపెనీల తరపున ఒక లాయర్స్ కూడా ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే ఈ అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారికి గుజరాతీ భాష మాత్రమే వచ్చు, ఆ లాయర్స్కి ఆంగ్లం మాత్రమే వచ్చు. సో ఇప్పుడు ఆయన లీగల్ కేసులు చూస్తున్న లాయర్లకు ఈయనకు భాష ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి, అంటే గుజరాతీ ఆంగ్లం 2 తెలిసిన వాళ్ళు కావాలి అని మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు. అలా 1893లో దక్షిణాఫ్రికా చేరిన మహాత్మా గాంధీ సో 1915 వరకు దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు. సో అక్కడ ఒక పార్టీ స్థాపించాడు, నేటాల్ ఇండియన్ కాంగ్రెస్. ఒక పత్రిక స్థాపించాడు, ఇండియన్ ఒపీనియన్. ఒక ఆశ్రమం స్థాపించాడు ఫీనిక్స్లో, టాల్స్టాయ్ ఆశ్రమం డర్బన్ దగ్గర. సో ఇవన్నీ చేశాడు. అలా దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీ 1915 జనవరి 9 నాడు భారతదేశానికి వచ్చి భారతదేశ చరిత్రను మార్చిన అనేక ఉద్యమాలు నిర్మించాడు. సహాయ నిరాకరణోద్యమం, శాసన ఉల్లంఘనోద్యమం, ఫిట్ ఇండియా ఉద్యమం. సో ఇలా ఏ విధంగానైతే గాంధీ దక్షిణాఫ్రికాను జనవరి 9 నాడు భారత్కు వచ్చి భారతీయ చరిత్ర మార్చాడో అదేవిధంగా విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా భారత్కు వచ్చి భారతీయ చరిత్ర మార్చాలి అని ఎవ్రీ ఇయర్ జనవరి 7 నుంచి 9 వరకు మనం ప్రవాస భారతీయ దివాస్ నిర్వహిస్తాం, అంటే ఉత్సవాలు. బట్ పర్టికులర్ డే మాత్రం జనవరి 9 ప్రవాస భారతీయ దివాస్. దీన్ని తొలిసారిగా 2003లో నిర్వహించారు. ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచన మేరకు మన దేశంలో ప్రవాస భారతీయ ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. 2003లో తొలిసారి నిర్వహిస్తే 2015 వరకు ప్రతి సంవత్సరం ఒకసారి మొత్తం మనకు వచ్చేసి 14 సార్లు 13 సార్లు ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించారు. సో ఆ తర్వాత ప్రతి 2 ఇయర్స్ కోసం నిర్వహించాలన్న ఒక ఇష్యూ తీసుకొచ్చారు. అలా 2015లో 13వ ప్రవాస భారతీయ దివాస్ జరిగితే 2017లో 2017లో 14వ ప్రవాస భారతీయ దివాస్, ఆ తర్వాత 2019లో 15వ ప్రవాస భారతీయ దివాస్ జరిగినాయి. ఇక డ్యూ టు కోవిడ్-19 మనకు 2021లో 16వ ప్రవాస భారతీయ దివాస్ ఏదైతే ఉందో అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ జనవరి 7 నుంచి 9 వరకే ఉత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 9 నాడే ప్రవాస భారతీయ దివాస్ ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. కానీ 2019లో మాత్రం జనవరి 21 నుంచి 23 దాకా జరిగింది ప్రవాస భారతీయ దివాస్. ఎందుకు అంటే 2019లో 70వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి. రిపబ్లిక్ డే జనవరి 26 నాడు జరుపుకుంటాం. ఇప్పుడు జనవరి 7 నుంచి 9 వరకు విదేశాల నుంచి వచ్చిన భారతీయులు 26 దాకా స్టే చేయలేరు. రెండోది జనవరి 15న 2019లో గంగా నదికి అర్ధ కుంభమేళా స్టార్ట్ అయింది. సో ఒకవేళ ఈ ప్రవాస భారతీయ దివాస్ కనుక లేట్గా నిర్వహిస్తే ఈ 3 కవర్ అవుతాయి అన్న ఉద్దేశంతో
సో జనవరి 21 నుంచి 23 దాకా వారాణసిలో నిర్వహించారు. వారాణసిలో నిర్వహించారు కాబట్టి అక్కడే జనవరి 15న ప్రారంభమైన అర్ధ కుంభమేళా కవర్ అయింది. అండ్ జనవరి 26న 70వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా కవర్ అయినాయి. ఇలా ప్రవాస భారతీయుల సౌలభ్యం కోసం 2019లో మాత్రం మనకు జనవరి 21 నుంచి 23 దాకా నిర్వహించారు. ఈ ఉత్సవాలలోనే మనకు జనవరి 22న ప్రవాస తీర్థ దర్శన్ అనే ఒక పథకం వచ్చింది. అంటే మామూలుగా మనకు ఫిజీ, గయానా, మారిషస్ అండ్ దక్షిణాఫ్రికా, సూరీనామ్ అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో, రీయూనియన్ ఐలాండ్, ఇవన్నీ 7 దేశాలు ఉన్నాయి కదా. వీటిని గిరిమితియా కంట్రీస్ అంటారు. ఈ గిరిమితియా కంట్రీస్లో 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి రాలేకుండా ఉన్నవాళ్ళు, అంటే డబ్బు లేని పేదవాళ్ళు ఉంటారు. సో వాళ్లకు మన దేశం చూపించడం కోసం ఉద్దేశించిన పథకం అన్నమాట. వాళ్ళు ప్రవాస భారతీయులే. ప్రవాస భారతీయులు అనేది మాత్రం అందరి దగ్గర డబ్బులు ఉండాలని లేదు కదా. అలా విదేశాల్లో ఉన్న భారతీయులను మన దేశం తీసుకొచ్చి ఉచిత ప్రదేశాలు చూపించడమే ప్రవాస తీర్థ దర్శన్ యోజన. సంవత్సరానికి 4 బ్యాచ్లను అనుమతిస్తారు. ఒక్కొక్క బ్యాచ్లో 40 మంది ఉంటారన్నమాట. సో వాళ్ళు కంపల్సరీ పేదవాళ్ళై ఉండాలి. సో ఇది ప్రవాస భారతీ దివాస్. సో 2021లో వచ్చేసి మనకు ఒక థీమ్ ఇచ్చారు. అదేంటంటే కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్. 2021 థీమ్ కాంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్. సో నెక్స్ట్ వన్, నేషనల్ యూత్ డే జనవరి 12th. నేషనల్ యూత్ డే 1863 జనవరి 12న జన్మించిన భారత ఆధ్యాత్మికవేత్త అండ్ యువతను ఉత్తేజపరిచిన సంఘ సంస్కర్త స్వామి వివేకానంద జన్మదినం. సో ఆయన 1863 జనవరి 12న జన్మిస్తే మనం 1985వ సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ జనవరి 12ను నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాం. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ దీన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తూ ఉంటుంది. సో 2021లో థీమ్ వచ్చేసి ఏంటంటే ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్ అంటే దేశ నిర్మాణం కోసం యువశక్తిని సంఘటితం చేయాలి అనే అర్థంతో దీన్ని 2021లో నిర్వహించడం జరిగింది. సో ఆ తర్వాత మనం 1985లో జనవరి 12న నేషనల్ యూత్ డే తొలిసారి నిర్వహిస్తే 1985లో, ఇక 1995వ సంవత్సరం నుంచి మనకి ఎవ్రీ ఇయర్ జనవరి 12న మనకి నేషనల్ యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. యూత్ డే జనవరి 12, యూత్ ఫెస్టివల్ జనవరి 12 నుంచి 16 వరకు నిర్వహిస్తారు. యూత్ డే థీమ్ ఏంటంటే ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్ అన్నాం కదా. ఇక్కడ 2021 నేషన్ యూత్ ఫెస్టివల్ థీమ్ ఏంటంటే యువా ఉత్సాహ్ నయే భారత్ కా అనే థీమ్ ఇచ్చారు. యువా ఉత్సాహ్ నయే భారత్ కా. సో నెక్స్ట్ వన్, జనవరి 15 ఇండియన్ ఆర్మీ డే. మనకు త్రివిధ దళాలు ఉన్నాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీ డేగా జనవరి 15న నిర్వహిస్తున్నాం. ఎయిర్ ఫోర్స్ డేగా అక్టోబర్ 8 నిర్వహిస్తున్నాం. నేవీ డేగా డిసెంబర్ 4 నిర్వహిస్తున్నాం. ఆర్మీలో అత్యున్నత పదవి ఆర్మీ జనరల్, ఎయిర్ ఫోర్స్లో అత్యున్నత పదవి ఎయిర్ చీఫ్ మార్షల్, నేవీలో అత్యున్నత పదవి నేవీ అడ్మిరల్. సో ప్రస్తుతం మనకి భారత ఆర్మీ జనరల్గా మనోజ్ ముకుంద్ నరవానే ఉన్నారు. మనోజ్ ముకుంద్ నరవానే. ఆ తర్వాత వచ్చేసి మనకి ఎయిర్ చీఫ్ మార్షల్గా సో ఆర్కే భదౌరియా ఉన్నారు. అండ్ నేవీ అడ్మిరల్గా కరంబీర్ సింగ్ ఉన్నారు. సో ఈ ఆర్మీ జనరల్ ప్రస్తుతం మనకి ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే. అయితే స్వతంత్రం వచ్చిన కొత్తలో మనకు కమాండర్ ఇన్ చీఫ్గా ఫ్రాన్సిస్ బచర్ అనే ఆంగ్లేయుడు ఉండేవాడు. మనకు 1947లో స్వతంత్రం రాగానే భారతీయుల పరిపాలన పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. మనకి 1950లో రాష్ట్రపతి ప్రధానమంత్రి వచ్చారు. సో 1947 నుంచి 1950 వరకు గవర్నర్ జనరల్ అనే పదవి భారతదేశంలో కొనసాగింది. భారతదేశంలో మొట్టమొదటి మనకి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ పనిచేశారు. ఆయన తర్వాత మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా రాజగోపాలాచారి పనిచేయడం జరిగింది. సో అలాగే స్వతంత్రం వచ్చిన కొత్తలో మన భారత ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్గా మనకి బ్రిటిష్ వాడు ఉండేవాడు, సర్ ఫ్రాన్సిస్ బచర్. సో 1949 జనవరి 15న ఈ బ్రిటిష్ వాడైనటువంటి సర్ ఫ్రాన్సిస్ బచర్ నుంచి
మనకి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా జనరల్ కేఎం కరియప్ప అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించాడు. ఈయన కర్ణాటక వాడు. సో అలా తొలి భారత వ్యక్తి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించింది 1945లో జనవరి 15న కాబట్టి సో మన వాళ్ళు జనవరి 15ను ఏటా మనకి ఇండియన్ ఆర్మీ డేగా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక జనవరి 23 పరాక్రమ్ దివాస్, ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. యాక్చువల్గా గతంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశ్ ప్రేమ్ దివాస్ అంటే దేశ ప్రేమికుల దినోత్సవం అని నిర్వహించేవాళ్ళు. బట్ 2021లో మాత్రం తొలిసారి దీన్ని పరాక్రమ్ దివాస్గా నిర్వహించబోతున్నట్టు మన భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ 1930-31 1 ఇయర్ కలకత్తా మేయర్గా పనిచేశాడు. ఈయన తర్వాత కలకత్తా మేయర్గా పనిచేసింది మనకు వెస్ట్ బెంగాల్ రెండో ముఖ్యమంత్రి బీసీ రాయ్, బిధాన్ చంద్ర రాయ్. సో అతని జన్మదినాన్ని మనం జూలై 1ని నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాం. సో సుభాష్ చంద్రబోస్ 1930లో కలకత్తా మేయర్గా పనిచేశాడు. 1938లో గుజరాత్లోని హరిపురా సమావేశంలో ఆయన భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడయ్యాడు. 1939లో ఛత్తీస్గఢ్లోని మనకు త్రిపురి అనే ప్రాంతంలో జరిగిన ఐఎన్సీ సమావేశంలో ఆయన మరోసారి భోగరాజు పట్టాభి సీతారాంపై గెలిచి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. కానీ గాంధీజీతో వచ్చిన విభేదాలతో సుభాష్ చంద్రబోస్ 1939లో భారత జాతీయ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కెప్టెన్ మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన మనకి ఆజాద్ హిందూ ఫౌజ్కు ఆయన అధ్యక్షత వహించాడు. దాన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని పిలుస్తూ ఉంటారు. సో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ తరపున విదేశాల నుంచి భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడుతూ ఆయన 1945 ఆగస్టు 18న అదృశ్యం కావడం జరిగింది. ఆయన మరణం ఇప్పటికీ వివాదాస్పదమే. సో ఆయన మరణం పైన ఇంతవరకు క్లారిటీ మనకు లేదు. సో అలా భారత స్వాతంత్రం కోసం విదేశాల నుంచి కూడా పోరాడుతూ అత్యంత పరాక్రమ శౌర్యాలను చూపించాడు. కాబట్టి ఆయన జన్మదినం జనవరి 23ను మనకి జాతీయ పరాక్రమ్ దివాస్గా నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్వహించి 2021లో తొలిసారి నిర్వహణ కూడా చేసింది. సో ఇదే సందర్భంగా జనవరి 20న అంటే 23 నాడే పరాక్రమ్ దివాస్ సుభాష్ చంద్రబోస్ జయంతి. కానీ దానికన్నా 3 రోజుల ముందే 2021 జనవరి 20న హౌరా కాల్కా ట్రైన్ ఏదైతే ఉందో, సో హౌరా ఆగ్నేయ ప్రాంతంలోని హౌరా నుంచి పశ్చిమ రైల్వే ప్రాంతంలోని కాల్కా వరకు సో నడిచే రైలు హౌరా కాల్కా ఢిల్లీ మీదుగా నడుస్తుంది. దానికి సో నేతాజీ ఎక్స్ప్రెస్ అనే పేరును కూడా ప్రభుత్వం కొత్తగా చూపించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం. సో దీన్నే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని పిలుస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ గర్ల్ చైల్డ్ మిషన్లో భాగంగా దీన్ని 2008లో తొలిసారి నిర్వహించడం జరిగింది. భారతదేశంలో మహిళల పట్ల వివక్ష అనేది కొనసాగుతుంది. ఎస్పెషల్లీ బాలికల పట్ల వివక్ష అనేది తారాస్థాయిలో ఉంది. ఎస్పెషల్లీ బాలికల పట్ల వివక్ష ఎక్కువగా కొనసాగుతున్న రంగాలు తీసుకున్నట్టుంటే అంటే సందర్భాలు తీసుకున్నట్టుంటే ఒకటి విద్య, రెండోది వివాహం, సో మూడోది ఉద్యోగం. ఈ 3 సందర్భాల్లో కూడా బాలికల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నటువంటి విద్య. సో విద్య అండ్ వివాహం రెండు కూడా బాలికలకు వివక్ష కొనసాగడానికి కారణం ఏంటంటే సో ఆ రెండు కూడా డబ్బుతో ముడిపడి ఉన్న అంశాలు. అండ్ రెండోది బాలికల అక్రమ రవాణా కొనసాగుతుండడం, బాలికలు రక్షణ సౌకర్యాలు పెద్దగా లేకపోవడం, అండ్ అన్ని రంగాలలో బాలికలు పురుషులతో సమానంగా పోటీ పడలేరు అని భావించి కొన్ని రంగాలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు నిరాకరించడం, సో ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. సో అందుకని బాలికల వివక్ష తొలగించడం కోసం మన కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి దానిలోనే 2015 జనవరి 22న ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే మనకి బేటీ బచావో బేటీ పడావో. సో బాలికలకి ఒక అత్యున్నత సామాజిక వేదిక స్థాయి కల్పించడం అనేది దీని ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగానే సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం మమతా అభియాన్ అండ్ మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు భాగ్యశ్రీ. సో ఇలాంటి అనేక బాలికా సంరక్షణ పథకాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకొచ్చినాయి. ఇక రెండోది బాలికలకు విద్యనివ్వడం.
సో దానికి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాయి. గర్ల్స్ న్యూట్రిషన్, బాలికల పౌష్టికాహార లోపాలు లేకుండా వాళ్ళకు నాణ్యవంతమైన ఆహారాన్ని ఇవ్వడం. అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్, సో వాళ్ళు సుదూర ప్రాంతాలకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి అందుబాటులో అన్ని రకాల విద్యా సంస్థలు ఏర్పడక అవకాశాలు ఇవ్వడం. అండ్ గర్ల్స్ ఎంపవర్మెంట్ అంటే సాధికారత, వాళ్ళ స్వయం సమృద్ధి జరిగే విధంగా, సెల్ఫ్ రిలయన్స్ పాసిబిలిటీ అయ్యే విధంగా చూడడం. సో ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ ఉంటారు. మనకు 2021లో పంజాబ్ ప్రభుత్వం ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా 2021 జనవరిని మంత్ ఆఫ్ గర్ల్ చైల్డ్గా ప్రకటించి ఇక నుంచి ప్రతి సంవత్సరం జనవరిని మంత్ ఆఫ్ గర్ల్ చైల్డ్గా ప్రకటించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. పంజాబ్ హర్యానాలో లింగ నిష్పత్తి కొంచెం తక్కువగా ఉంటుంది. సో మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది మహిళలు ఉన్నారు. కానీ వివిధ రాష్ట్రాలు తీసుకుంటే లింగ నిష్పత్తి చాలా దారుణమైన స్థితిలో ఉంది. సో అందుకని పంజాబ్ ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ జనవరి అంటే ఏదైతే నేషనల్ గర్ల్ చైల్డ్ డే వచ్చే మంత్ ఉందో జనవరి, సో దాన్ని మంత్ ఆఫ్ గర్ల్ చైల్డ్గా ప్రకటించి ఆ నెల బాలికల సంరక్షణకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపడుతూ ఉంటాం. ఇదే సందర్భంగా 2021 జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మనకు పంజాబ్ ప్రభుత్వం దియాన్ ది లోహీర్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. దియాన్ ది లోహీర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలు ఉంటారో సో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేస్తుంది అమ్మ ఒడి పేరుతో. అలాగే వాళ్ళ కేసీఆర్ బేబీ కిట్ అనే పేరుతో 2000 రూపాయలు విలువ చేసే 16 వస్తువులు అంటే బేబీ ఆయిల్స్, బేబీ సోప్స్ అండ్ తర్వాత వాళ్ళకి పైన గొడుగు, సో ఇలాంటి అనేక వస్తువులు వాళ్ళకి ఇస్తున్నారు. దాన్ని ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ అనే పేరుతో గతంలో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని వైఎస్ఆర్ బేబీ కిట్ అనే పేరుగా మార్చింది. సో అలాగే మనకి యాక్చువల్గా దేశంలో ఈ రాష్ట్రాలు అన్నిటికన్నా కూడా ఈ పథకం ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. సో దాన్ని అమ్మ బేబీ కిట్ అనే పేరుతో పిలుస్తున్నారు. సో అలాగే దియాన్ ది లోహీర్ ఇష్యూ ఏంటంటే మనకు మిగతా రాష్ట్రాల్లో బేబీ కిట్స్ ఏ విధంగా ఇస్తున్నారో దీనిలో కూడా ఒక బేబీ కిట్ ఇస్తారు. దాంతోపాటు సో ఆ పుట్టిన శిశువు పేరుతో 5100 రూపాయలు సో నగదు బహుమతి కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో బాలికలు, మనకి మహిళలు లక్ష్మీ స్వరూపులు, వీళ్ళని గౌరవించాలి, సో వీళ్ళకి అన్ని స్థాయిలో సమాన అవకాశాలు ఇవ్వాలని ఒక ప్రచార కార్యక్రమం తీసుకొచ్చింది. దాన్నే భారత్ కి లక్ష్మి అంటున్నారు. సో ఈ భారత్ కి లక్ష్మి కార్యక్రమానికి ప్రచారకర్త సో దీపికా పదుకునే అండ్ పివి సింధు ఇద్దరు కూడా బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్, జనవరి 25 జాతీయ పర్యాటక దినోత్సవం. జాతీయ పర్యాటక దినోత్సవం. సో టూరిజం ఈరోజు సేవా రంగంలో భారతదేశానికి అత్యధిక ఆదాయం కల్పిస్తున్న రంగాల్లో పర్యాటక రంగం, టూరిజం కూడా ఒకటి. సో టూరిజం భారతదేశంలో ఈ ఇటీవలి కాలంలో వేగవంతంగా విజృంభించడానికి, వేగవంతంగా ఊపందుకోవడానికి కారణం ప్రభుత్వం మౌలిక సదుపాయాలు పెంపొందించడం, రెండోది ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం. ఒక రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాల నుంచి దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి తెలియడం కోసం సో దేశ ప్రజలందరికీ సుపరిచితులైన కొంతమంది వ్యక్తులతో సో ప్రచారం చేయిస్తున్నారు. వాళ్ళని మనం బ్రాండ్ అంబాసిడర్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్, భారతదేశ పర్యాటక రంగాన్ని ఇన్క్రెడిబుల్ ఇండియా అంటాం. గతంలో ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యక్రమానికి ప్రచారకర్తగా అమీర్ ఖాన్ ఉండేవాడు. కానీ దేశంలో అసహనం పెచ్చుమీరుతుంది అని గతంలో వ్యాఖ్యానించడంతో సో ఆయన తొలగించి రీసెంట్గా భారత ప్రభుత్వం కొత్త వాళ్ళని నియమించింది. ప్రస్తుతం భారతదేశ పర్యాటక కార్యక్రమం ఇన్క్రెడిబుల్ ఇండియాకు ప్రచారకర్తగా సో నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడు. ఇక తెలంగాణ టూరిజంకు సైనా నెహ్వాల్, ఏపీ టూరిజం అజయ్ దేవ్గన్ అండ్ కాజోల్, అండ్ గుజరాత్ టూరిజం వచ్చి అమితాబ్ బచ్చన్, అండ్ తెలంగాణ టూరిజం సైనా నెహ్వాల్, అరుణాచల్ ప్రదేశ్ టూరిజం జాన్ అబ్రహం, సిక్కిం ఏఆర్ రెహమాన్, వెస్ట్ బెంగాల్ షారూక్ ఖాన్, అండ్ మధ్యప్రదేశ్ గోవిందా, అండ్ నేపాల్లో టూరిజం ప్రచారకర్తగా సో మనకి జయప్రద, అండ్ ఆస్ట్రేలియా టూరిజం ప్రచారకర్తగా మనకి పరిణితి చోప్రా, వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారు. సో ఈ పర్యాటక రంగానికి సంబంధించి ఒక థీమ్ ఇచ్చారు, అదే దేఖో ఆప్నా దేశ్. సో మరీ చెప్తున్నాను, తేదీలు ప్రాముఖ్యతలో ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారు అండ్ థీమ్ ఏంటి, సో ఏ సందర్భంగా ప్రారంభించారు. ప్రతిసారి 3 ఉండాలని లేదు, కానీ సందర్భాన్ని బట్టి మనం యూజ్ చేస్తూ పోవాలి.
ఇక నెక్స్ట్ వన్ జనవరి 25 అదర్ ఇంకో ఇంపార్టెన్స్ ఏంటి అంటే నేషనల్ ఓటర్స్ డే. దీన్నే జాతీయ ఓటర్ల దినోత్సవం అని పిలుస్తూ ఉంటారు. మనకి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా దేశంలో సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనేది ఉంది. భారతదేశంలో తొలిసారి ఎన్నికలు 1952లో జరిగాయి. కానీ మన దేశంలో ఎన్నికలు నిర్వహించడం కోసం ఉన్న సంస్థ ఎన్నికల సంఘం ఏదైతే ఉందో అది 1950 జనవరి 25న ఏర్పడింది. మన ఎన్నికల సంఘం 1950లో ఏర్పడితే 2010కి 60 ఇయర్ పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా 2010లో అది ఏర్పడ్డ జనవరి 25 నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించారు. 2010లో జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటిస్తే తొలిసారి 2011వ సంవత్సరంలో నిర్వహించినాం. ఇక 2019వ సంవత్సరంలో జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మన కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్వార్టర్లీ మ్యాగజైన్ అంటే 3 నెలలకు ఒకసారి విడుదలయ్యే మ్యాగజైన్ మై ఓట్ మ్యాటర్స్ అనే దాన్ని విడుదల చేసింది. అలాగే ఇక 2021లో ఒక వెబ్ రేడియో స్టార్ట్ చేసింది, అదే హలో ఓటర్స్. మన ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ 1950, నేషనల్ ఓటర్స్ డే జనవరి 25, ఎన్నికల సంఘం క్వార్టర్లీ మ్యాగజైన్ మై ఓట్ మ్యాటర్స్, ఎన్నికల సంఘం ప్రారంభించిన ప్రస్తుత వెబ్ రేడియో ఏంటంటే హలో ఓటర్స్. ఇక ఎన్నికల సంఘం 1952లో తొలిసారి ఎన్నికలు నిర్వహిస్తే 2019లో 17వ లోక్సభ ఎన్నికలు నిర్వహించింది. ఎన్నికల సంఘంలో ప్రస్తుతం 1+2 నిర్మాణం అనేది కొనసాగుతుంది. 1 అంటే ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్, మిగతా 2 ఎన్నికల కమిషనర్లు. ప్రస్తుతం మన ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. ఇక ఎన్నికల కమిషనర్లు వచ్చేసి సుశీల్ చంద్ర, రాజీవ్ కుమార్. యాక్చువల్గా అశోక్ లావాసా ఉండేవాడు, కానీ ఆయన 2020 ఆగస్టులో రాజీనామా చేశాడు. ఆయన ప్లేస్లో కొత్తగా రాజీవ్ కుమార్ వచ్చాడు. అశోక్ లావాసా మన దేశ చరిత్రలో ఇప్పటి వరకు రాజీనామా చేసిన ఎన్నికల కమిషనర్లు ఇద్దరే. ఫస్ట్ 1973లో నాగేంద్ర సింగ్, ఆయన అంతర్జాతీయ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. ఆ తర్వాత వచ్చి 2 అశోక్ లావాసా, ఈయన ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో గల మనకి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ ఏదైతే ఉందో దానికి ఉపాధ్యక్షుడికి ఎన్నుకోబడ్డాడు. అలా మనకి ఈ నేషనల్ ఓటర్స్ సంబంధించిన సమాచారం. ఇక 2021లో ఒక థీమ్ ఉంది, నేషనల్ ఓటర్స్ డే థీమ్, అదే మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలాంట్, సేఫ్ అండ్ ఇన్ఫోర్స్డ్. నెక్స్ట్ జనవరి 25 రిపబ్లిక్ డే. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. అందుకే నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవం అని అనుకుంటున్నాం. దాన్ని 2015లో తొలిసారి నిర్వహించాం. ఇక అది 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. దాన్నే రిపబ్లిక్ డే అంటాం. ఎవ్రీ ఇయర్ గణతంత్రోత్సవాలకు భారతదేశానికి ఒక అతిథి వస్తాడు. అలా 1950లో తొలి గణతంత్ర ఉత్సవాల కోసం వచ్చిన ముఖ్య అతిథి ఎవరంటే మనకి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో వచ్చాడు. ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు గల దేశం. ప్రపంచంలో ప్రతి 100 మంది ముస్లింలలో 16 మంది ఇండోనేషియాలో, 13 మంది ఇండియాలో, 11 మంది పాకిస్తాన్లో గలరు. ఇండోనేషియా అనేక ద్వీపాల సముదాయం. ఈ అనేక ద్వీపాల సముదాయాన్ని మనం ఆర్చిపెలాగో అంటాం. అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఆర్చిపెలాగో కూడా ఇండోనేషియా. మనకి 1950లో తొలి గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథి సుకర్ణ వస్తాయి. 2020లో గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో వచ్చాడు. 2021లో యాక్చువల్గా మనకి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రావాలి. కానీ ఇటీవల బ్రిటన్లో టైప్ 2 కరోనా వైరస్ కొత్తగా వ్యాప్తి చెంది ఉండడంతో ఆ దేశంలో లాక్డౌన్ విధించారు. ఆ కారణాలతోనే రాలేకపోయాడు. ఇప్పటిదాకా భారత గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథి రాని సందర్భాలు 4 సార్లు ఉన్నాయి. ఒకటి 1952, నెక్స్ట్ 1953, ఆ తర్వాత 1966, తదనంతరం ప్రస్తుతం 2021. ఇక 3 సందర్భాలలో ఇద్దరిద్దరు అతిథులు వచ్చారు. 1956, 68, 74 ఇద్దరిద్దరు వచ్చారు. 2018లోనైతే మనకి అత్యధికంగా 10 మంది వచ్చారు. ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా నేషన్స్ ప్రతినిధులందరూ వచ్చారు. ఎందుకంటే ఆసియాన్ కూటమితో భారత ద్వైపాక్షిక సంబంధాలకు 50 సంవత్సరాలు పూర్తి కావడం అండ్ చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయడం లక్ష్యాలతో అప్పట్లో 10 మంది వచ్చారు. అంటే అత్యధికంగా 10 మంది వచ్చింది 2018లో. ఎవరు రాంది 4 సార్లు 52, 53, 66 2021లో.
ఇద్దరిద్దరు వచ్చింది 3 సార్లు, 56, 68, 74 ఇద్దరిద్దరు రావడం జరిగింది. ఇక 2021 గణతంత్రోత్సవాలు తీసుకుంటే ఇవి 72వ గణతంత్రోత్సవాలు. దీనిలో బంగ్లాదేశ్ నుంచి కూడా ఈసారి తొలిసారిగా 122 మంది కవాతులో పాల్గొన్నారు. సో దీనిలో ఏపీ ప్రభుత్వం లేపాక్షి అనే శకటాన్ని ప్రదర్శించింది. అండ్ తర్వాత యూపీ ప్రభుత్వం రామమందిర నిర్మాణ శకటాన్ని ప్రదర్శించింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నౌకాదళం నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ అనే నౌకా నమూనాను ప్రదర్శించారు. యాక్చువల్గా ఐఎన్ఎస్ విక్రాంత్ 1969లో భారత నౌకాదళంలో చేరి 71లో మనకి బంగ్లాదేశ్, తూర్పు పాకిస్తాన్ దేశం బంగ్లాదేశ్గా రూపాంతరం చెందడంలో, అంటే పాకిస్తాన్ స్వతంత్రం పొందడంలో కీలక పాత్ర వహించింది. సో కాబట్టి వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. సో ఇది మన గణతంత్రోత్సవాలకు సంబంధించిన ముఖ్య అంశాలు. ఇక లాస్ట్ వన్ మనకి జనవరి 30కి సంబంధించి ప్రత్యేకత అక్కని తీసుకుంటే దీన్నే మార్టిర్స్ డే అంటాం. యాక్చువల్ అమరుల దినోత్సవం అనేక దేశాల్లో అనేక రకాలుగా ఉంది. ఈవెన్ మన దేశంలో కూడా పంజాబ్లో మార్చి 23న నిర్వహిస్తారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరి తీసిన సందర్భంగా వాళ్ళు నిర్వహిస్తారు. ఇక దేశవ్యాప్తంగా నిర్వహించేది మాత్రం జనవరి 30. దీన్ని అమరుల దినోత్సవం అంటాం. 1948 జనవరి 30న మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే అనే ఒక వ్యక్తి హత్య చేశాడు. సో అలా గాంధీ భారత స్వాతంత్రాన్ని కాంక్షిస్తూ భారత స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఆయన హత్య చేయబడ్డాడు. కాబట్టి ఆ జనవరి 30ని మనం అమరుల దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. సో ఇవి 2021 జనవరికి సంబంధించిన తేదీలు, ప్రాముఖ్యత. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.